చాలా అంటే చాలా నాకు కొంచెం ఇబ్బంది హెల్త్ ఇబ్బంది ఉన్నా కానీ నేను రావడం జరిగింది. ఆల్రెడీ ప్రదర్శన చేస్తున్నాను, అందులో కూడా చాలా హ్యాపీ అయింది. ఇప్పుడు మార్నింగ్ చేసి 3:10కి బయలుదేరడానికి ఆలోచిస్తున్నాము. ఏదేమైనా కానీ ఈ ప్రదర్శన చేయడం చాలామంది చూస్తున్నారు. ఇంకా ఫ్లోటింగ్ వరదలాగా ఫ్లోటింగ్ చేస్తుంది. స్కూల్లో మేడం ఇంతవరకు చాలా ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలని ఇంకా నేను అనుకుంటున్నా. ఇంకా మందికి తీసుకురావాలి. వాళ్ళకు కూడా చాలామంది ప్రాబ్లమ్స్ ఉండదు. ఇట్లాంటి విషయాలకు వచ్చి మన భావాన్ని తీసుకొని మనకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలని నా అభిప్రాయం మేడం. చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇక్కడ రావడం. ఎవరున్నా ఇక్కడ తెలియని వాళ్ళు ఉన్నా కానీ వచ్చేసి ఇంకోటి గవర్నమెంట్ అనేది ఒక స్పెషల్ ఉన్నట్టుంది. గవర్నమెంట్ రోజు కూడా కంపల్సరీ వచ్చేసి ఈ శివయ్యని ఇక్కడ మన ఇంతకుముందు అరుణాచలేశ్వర్ గారు ఎక్కువ రజనీకాంత్ గారు బాగా ఇక్కడికి వస్తారంట. నేను దాన్ని డబల్ కట్టుకొని ఇట్లా తిరిగి గుర్తుపట్టుకొని వెళ్తారని రజనీకాంత్ పెద్ద హీరోలు గురించి రావడం అంటే ఎంత ఫేమస్ అనేది నేను దాదాపు ఒక 12 years నుంచి అనుకుంటున్నాను. అసలు అనుకున్న వాళ్ళకి రావడానికి కూడా వీలు కాదంట మేడం. 12 years అనుకోని ఇప్పుడు రావడానికి రావడానికి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు హైదరాబాద్ లైవ్లో వస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. రైతుకి మాకు మాది హైదరాబాద్ రావడం 4 times, ఇంతకుముందు 3 times గిరి ప్రదక్షిణ చేశాను. దానివల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. సాక్షాత్తు పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో ఉన్నాడు కాబట్టి మనకు దోషాలన్నా ఏం ఆ అగ్ని రూపంలో అన్ని దయం చేస్తాడు. ఆయన అగ్ని రూపంలో మనకు తప్పకుండా గిరి ప్రదక్షిణ చేసుకోవాలి. దీనివల్ల చాలా దీనివల్ల మనకు ఆరోగ్యం ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మన మధ్య మధ్యలో లింగాలు యమలింగం అని కుబేరలింగం ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క లింగం ప్రత్యేకత ఉంటుంది. దానివల్ల యమలింగంలో వెళ్ళడం వల్ల దాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మళ్ళీ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అది చెప్పుకుంటూ పోతే ఈ టైంకి మనకు సరిపోదు.